ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. శనివారం ఒక్కరోజే బ్రెంట్ రకం పీపాట్ బ్యారెల్ చమురు ధర 13% పెరిగి $78లకు చేరుకున్నది. చమురు ధర గత 5 నెలల్లో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం $75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇజ్రాయెల్ తమపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసేయాలి అన్న ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోందట. అది జరిగినా లేక ఈ ప్రాంతంలో అమెరికాకు మిత్రుడైన సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపైన ఇరాన్ దాడులకు దిగినా పీపా చమురు ధర $120 నుంచి $150లకు చేరే ప్రమాదం ఉందని రాబో బ్యాంక్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ మైకెల్ ఇవిరి ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది 103% ఎక్కువ. సో ఇట్లా మరి మన దగ్గర కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వీలైనంత త్వరగా ముగిస్తే సరే, లేకపోతే మన దేశానికి తిప్పలు తప్పవు. కారణం ఏంటి? ఎందుకంటే మన ముడి చమురు అవసరాల్లో 90%, గ్యాస్ అవసరాల్లో 50%కి పైగా దిగుమతులే మనకు దిక్కు. ఇంకా మనకు వేరే ఆప్షనే లేదు. మన చమురు దిగుమతుల్లో ఎక్కడి నుంచి మనం చేస్తున్నాం? ఇరాక్ కానీ, సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, యుఏఈల వాటా సగం వరకు ఉంటుంది. ఇరాన్ కనుక హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ఈ సరఫరాకు తీవ్ర విఘాతం తప్పదు. అదే జరిగితే చమురు ధర భగ్గుమని మన ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడే ప్రమాదం ఉన్నది. పీపా చమురు ధర $2 పెరిగినా చమురు కంపెనీలు అమ్మే ప్రతి లీటర్ పెట్రోలు, డీజిల్ పైన ₹2 ఆదాయం తగ్గుతుందని అంచనా. ఈ నష్టాలు తట్టుకునేందుకు ఆయిల్ కంపెనీలు మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదు. చమురు సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకడంతో పాటుగా ద్రవ్య లోటు కట్టుతప్పి జీడిపి వృద్ధి రేటు కూడా మసకబారే ప్రమాదం ఉన్నది. అప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలకు స్వస్తి చెప్పి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మళ్ళీ వడ్డీ రేట్ల పెంపునకు దిగే అవకాశం ఉంది. లింకు చైన్ ఎక్కడికి వస్తుంది? అది అల్టిమేట్గా సామాన్య ప్రజల మీద భారం పడే స్థాయికి వస్తుంది. ఇప్పుడు చమురు బ్యారెల్ ధర పెరిగింది కాబట్టి మేము పెంచుతున్నామని కేంద్రం చెప్తుంటుంది. ఎప్పుడు తగ్గినప్పుడు మాత్రం తగ్గించారు వీళ్ళు. మీరు చూడండి, ఇవాళ $100 దాటిన పెట్రోల్ ధర, డీజిల్ ఆల్మోస్ట్ $100 దగ్గర ఉంది. $100 కూడా దాటింది అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. సో పెరిగినప్పుడు మాత్రం పెంచుకుంటూ వెళ్తారు, తగ్గినప్పుడు మాత్రం అసలు తగ్గించారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మనకు జరిగే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే చమురు ఉత్పత్తుల మీద మనం 90% దిగుమతుల మీదనే ఆధారపడి మనకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అక్కడ కనుక ఒకవేళ వాళ్ళు టోటల్గా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తే మనకి నరకమే. అది ఆ రేటు మరింత పెరిగే అవకాశం ఉంది, మన మీద ఇంకా భారం పడే అవకాశం ఉంది. అంతేకాదు ఎగుమతులకు కూడా 30 అంటే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్కి కూడా తాజా ఉద్రిక్తతలపైన ఎగుమతిదారులు కూడా బెంబేలెత్తిపోతున్నారట. గత ఏడాది హౌతీల దాడులతో ఎర్ర సముద్ర మార్గం మూసుకుపోవడంతో భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా హౌతీలు మళ్ళీ ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపైన ఎక్కడ దాడులు చేస్తారో అని భయపడుతున్నారట. ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు దక్షిణాఫ్రికా సమీపంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా నౌకలు మళ్లించాల్సి ఉంటుంది. అదే జరిగితే రవాణా ఖర్చులు 50% పెరిగిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, మన దేశం నుంచి ఫ్లై అవుతున్న విమానాలు, ఎయిర్ ఇండియా ఇవన్నీ కూడా ఇరాన్ గగనతలంలోకి వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే మూసేసారు. దానివల్ల ఏమవుతుంది? గ్రీస్ ఇట్లా వేరే కంట్రీస్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానివల్ల దూరం పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అల్టిమేట్గా మన దేశంలో ఉన్న ప్రజల మీద భారం పడుతుంది. ఇట్లా రకరకాల ఇష్యూస్ వస్తుండే. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా ఖచ్చితంగా ఆయా దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ఆ దేశాల మీద ఆధారపడి ఏదైనా కనుక మనం అవసరాలు తీర్చుకుంటుంటే ఇంకా మరింత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత్ కూడా కొంత ఇబ్బంది అని అంటున్నారు. ఒక్కసారి ఎకనామిస్ట్ పాపారావు గారికి ఒకసారి కాల్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్? నేను చాలా సార్లు మీకోసం ఎన్నోసార్లు ట్రై చేస్తాను సార్. లైవ్ లో ఉన్నారు సార్, మీరు లైవ్ లో ఉన్నారు మీరు సార్. ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మనకి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు అనేది ఒక వార్త. చమురు ధరలు పెరుగుతాయి ఎందుకంటే అక్కడ పెరుగుతున్నాయి. ఓకే సార్. ఆల్రెడీ మొన్న సుమారుగా 78 అనుకుంటా అక్కడికి వెళ్ళింది డాలర్లకి. సార్ పెరిగింది ఆ రోజు దాడి చేస్తున్నా వెంటనే పెరిగిపోయింది సార్. ఇప్పుడు ఇంకా అంచనాలు చాలా దూరం ఉన్నాయి, ఎందుకంటే దాడులు ఆగటంలో ఇరాన్ మళ్ళీ ప్రతి దాడి చేసింది, దాడులు కంటిన్యూ అవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఒక రకంగా మంట అంటుకున్నట్లే. అందుకని ఏంటంటే $150 దాకా కూడా అంచనాలు ఉన్నాయి.
అబ్బా బాబా, బ్యారెల్. మాక్సిమం బ్యారెల్ $150 దాకా అంచనాలు అయితే ఉన్నాయి. ఆ, సరే, అది భారతదేశానికి అయితే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం మొత్తం మన అవసరాల్లో 80% దాకా పైన కూడా దిగుమతి చేసుకుంటున్నాం. సరే, ఓకే. మన క్రూడ్ అవసరాల్లో 80% పైన దిగుమతి చేసుకుంటున్నాం. ఓకే. దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెట్టాలి. మన దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ గా 650 పైన 680 దాకా ఏదో అనుకుంటా బిలియన్ల ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అవుద్ది. $150 అవుతుంది, డబుల్ అవుతాం. అసలు $70 దాటితేనే మనకి కొంత టఫ్ భారతదేశానికి అది ఫారిన్ ఎక్స్చేంజ్ పరంగా. ఇప్పుడు మన ప్రభుత్వాలు బేసిక్ గా కొంత చమురు ధర పెరిగినా ఇమీడియట్ గా పెంచేస్తుంటారు పెట్రోల్ డీజిల్. మరి ఈ స్థాయిలో పెరిగితే ఇంక ఏ రేట్ అవుతుందో మనకి? అంటే మనకి ఇక్కడ యాక్చువల్ గా అంత ధర ఉండక్కర్లేదు. ఇప్పుడున్న స్థాయిలో ఉన్న ధరకైనా కూడా మార్కెట్ లో ఉన్న ధర చాలా ఎక్కువే. ఇప్పుడు $70 పైన ఉంది ఆ ప్రాంతంలో, 78 అనుకోండి. దీనికి కూడా మార్కెట్ లో వాళ్ళు వసూలు చేస్తున్న ధర చాలా ఎక్కువే. ఎందుకంటే ట్యాక్సులు చాలా ఎక్కువ ఉన్నాయి దీని మీద. ట్యాక్సులు ఎక్కువ, అవును. స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్స్. అంటే మళ్ళీ ఇప్పుడు కనుక ఈ సాకు ఈ కారణం చెప్పి మీకు పెరిగింది అని చెప్పి కొత్తగా పెరుగుతున్న దాని కారణంగా చెప్పి ఇంకా పెంచితే అసలు ప్రజల మీద ఇంకా అసలు ఇప్పటికే ప్రజల పరిస్థితి ద్రవ్యోల్బణంతో అన్ని రకాల సరుకుల ధరలు పెరిగినాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీల ధరలు పెరిగితే మళ్ళీ సరుకుల ధరలు మళ్ళీ పెరిగిపోతాయి విపరీతంగా. ఇప్పుడు నా పాయింట్ సార్, ఇప్పుడు యుద్ధం మరింత పెరిగి నిన్న ఇజ్రాయెల్ చేసిన దాడి చాలా భయంకరమైన అటాక్ చేసినట్టున్నది. ఇది మరింత పెరిగితే గనక ఒకవేళ ఇరాన్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా అయితే అక్కడి నుంచి టోటల్గా మనకు నిలిచిపోతే పరిస్థితి ఏంటి సార్? వేరే ఆప్షన్స్ ఉన్నాయా? వేరే ఆప్షన్ అంటే రష్యన్ ఆప్షన్ మనం వాడుకుంటున్నాం కదా, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని కూడా ఏదో అమెరికా వాళ్ళు ఈ మధ్య టైటింగ్ చేస్తున్నారు. కానీ వేరే ఆప్షన్ ఏం లేదు. అమెరికా మొన్న మన వాణిజ్య ఒప్పందం చేసుకునే దీనిలో భాగంగా అమెరికా వాళ్ళు మోడీ వెళ్ళినప్పుడు అనుకుంటా, లేకపోతే మన పీయూష్ గోయల్ వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి కండిషన్ మనల్ని అడిగారు. ఇద్దరు రెండు దేశాలు కలిసి $500 బిలియన్ దాకా 2030 సంవత్సరం కల్లా వాణిజ్యం పెంచుకోవాలని మాట్లాడుకున్నారు. దానిలో భాగంగా ఏంటంటే ఏకపక్షంగా వాళ్ళ దగ్గర నుంచి కొనమనేది. వాణిజ్యం పెరగటం వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటామని. ఇది వాళ్ళ లెక్క. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎగుమతి చేస్తుంది తక్కువ మనకి, మన దగ్గర నుంచి దిగుమతి చేస్తుంది ఎక్కువ. మనం ఎగుమతి చేస్తుంది ఎక్కువ వాళ్ళకి. అందుకే అది బ్యాలెన్స్ చేసుకోవడానికి వస్తాం. వ్యాపారం పెంచుకోవడం పేరుతో మా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనండి అంటే వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది బాగా. షేల్ గ్యాస్ అది కానీ, లేకపోతే నేచురల్ గ్యాస్ ఉంది, LNG అనుకుంటా. అలాగే ఆయుధాలు ఇవన్నీ అమ్ముతామని చెప్పి అంటున్నారు. దానిలో భాగంగా ఆయిల్ అమ్మాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఉత్పత్తి ఆల్రెడీ చాలా దేశాలకు ఎగుమతి చేస్తుంటే ఇంకా అంతకంటే మనకి ఎగుమతి చేయడానికి లేదు వాళ్ళ దగ్గర. ఓకే. ఇప్పుడు దీని వెనకాల అమెరికా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ వార్ అదే ట్రంప్ కొంచెం మేము లేవు దీని వెనకాల చూస్తున్నాడు కానీ నాకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మండే అనుకుంటా నెచ్చార్షు ట్రంప్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే కదా ఈ దాడి జరిగింది. అవునవునవును. నెచ్చార్షు చెప్పకుండా ఉండడు. దాడి చేయడానికి అప్పటికే సన్నాహాలు జరిగి ఉంటాయి. అది అప్పటికప్పుడు జరిగింది కాదు. నెచ్చార్షు ట్రంప్ కి చెప్పకుండా చేశాడని నేను ఖచ్చితంగా అనుకోను. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపినా అని మాట్లాడిన ట్రంప్ ఇజ్రాయెల్ ఇంకా చాలా దగ్గరి మిత్రదేశం కదా. ఇజ్రాయెల్ తో చూడలేం మనం. అవును, అదే అంటున్నాను. తెలుసు, వాళ్ళకి తెలియకుండా ఉండదు. వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ అంటే ఆయుధాల పరంగా చాలా రకాలు కూడా అమెరికా సపోర్ట్ చేస్తానే ఉంటది ఈ సందర్భం. అయితే ఏంటంటే అమెరికా కూడా బుద్ధే కదా, యుక్రెయిన్ లో కూడా అమెరికా వెనకాల ఉంది నిన్నటి దాకా. ట్రంప్ అధికారంలో తర్వాత వచ్చేదాకా కూడా వెనకాల ఉండి కూడా నేను లేనంటది కదా. అది ఆయుధాలు సరఫరా చేస్తుంది. నాటోని మాత్రం రంగంలో నాటో రంగంలోకి దిగితే కనుక యుక్రెయిన్ నాటోలో చేర్చుకొని అమెరికా యుద్ధంలో ఉన్నట్లు భావించి రష్యా దాడి చేస్తుంది కదా అమెరికా మీద. అందుకని యుక్రెయిన్ వెనక ఉంటది కానీ పైకి మాత్రం సీన్ లో కనపడకుండా నాటకం ఆడుతుంటది. ఇది అమెరికాకి మొదటి నుంచి ఉంది. తన సేఫ్ సైడ్ ఉండి మిగతా వాళ్ళతో పావులు కలిగిపోవటం అనేది. దానిలో భాగంగానే ఇజ్రాయెల్ ఇప్పుడు పావులు కాదు, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. వెనకాల అమెరికా ఖచ్చితంగా ఉంటది కానీ అది బయటపడకుండా. అంటే అందుకే వాళ్ళు హెచ్చరిక కూడా చేశారు ట్రంప్, మా మీద కనుక దాడి చేస్తే మేము లేవు వెనక, మా మీద కనుక దాడి చేస్తే మొత్తం సైన్యాన్ని ఇరాన్ ని భస్మీపట్నం చేస్తాం అంటాడు. భయం లోపల ఎవరు చేస్తాడేమో అని ఇరాన్ వాడు దాడి అది. రైట్ సార్, థ్యాంక్ యూ. నేను మీకు మళ్ళీ మేము మాట్లాడదాం, మనం ఇవాళ కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఇది ఎకనమిస్ట్ పాపారావు గారు చెప్తున్నారు. ఒకవేళ ఇరాన్ మీద మరింత దాడి తీవ్రమైతే కనుక
మనకు దాదాపు 80% ఉత్పత్తులు అక్కడి నుంచే మనం ఈ గ్యాస్ అండ్ పెట్రోల్ ఉత్పత్తులు మనం దాని మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఇది మరింత 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 రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. చూడాలి. ఈ టోటల్ ఎపిసోడ్లో కల్ప్రిట్ ఎవడంటే అమెరికా వాడే. దాంట్లో మనం ఇంకా రెండో ఆప్షన్ వెతకాల్సిన అక్కర్లే. ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికా అంటే వాళ్ళది విడదీయరాని బంధం, ఒక రకంగా బ్రదర్స్ టైపు బంధం వాళ్ళది, అంతకంటే భయంకరమైంది. సో అట్లాంటి ఇజ్రాయెల్కి ఒక మాట చెప్తే, అమెరికా ఒక మాట చెప్తే ఇజ్రాయెల్ వింటది. సో మనకి ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నామా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నామా అన్నది కాదు ఇక్కడ పాయింట్. అల్టిమేట్గా ఏ యుద్ధం జరిగినా నష్టం రెండు వైపులా ఉంటుంది, దాంట్లో డౌట్ అక్కర్లేదు.